డబ్బు అనగానే మనకేం గుర్తొస్తోంది? బహుశా లావాదేవీలు చేసే ఒక సాధనం, అంతేగదా? కాని దాని వెనక ఓ శక్తివంతమైన, కొన్నిసార్లు ప్రమాదకరమైన ఆలోచన కూడా దాగుంది. సో, ఈరోజు మనం డబ్బు అసలు స్వరూపమేంటి, అది మన విలువల మీద ఎలాంటి వెలకడుతోంది అనే విషయాల్ని కాస్త లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. భూమిని విధేయతగా మార్చగలిగితే, లేదా న్యాయాన్ని ఆరోగ్యంగా మార్చగలిగితే, వింటుంటేనే ఏదో మాయలా అనిపిస్తోంది గదూ? కాని డబ్బు చేసే అద్భుతం అదే. ఇంకా చెప్పాలంటే అందులోనే దాని ప్రమాదం కూడా ఉంది. డబ్బుకి ఇంత శక్తి ఎలా వచ్చిందంటే, దానికి కారణం 2 యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఈ 2 మన ప్రపంచాన్నే మార్చేశాయి. అవేంటో చూద్దాం రండి. మొదటిది యూనివర్సల్ కన్వర్టబిలిటీ, అంటే దేన్నైనా దేనిగానైనా మార్చగలగటం. ఇది అచ్చం ఒక ఆల్కీమీ లాంటిది. ఇక రెండోది యూనివర్సల్ ట్రస్ట్. దీనివల్ల ఒకరికొకరు అస్సలు పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి పనిచేయగలరు. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు నమ్మకపోయినా పర్లేదు, ఇద్దరు డబ్బుని నమ్ముతారు. చూసారా, ఈ 2 సూత్రాల వల్లే మనమిప్పుడు చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచం సాధ్యమైంది. అస్సలు పరిచయం లేని లక్షలాది మంది కలిసి పెద్ద పెద్ద నగరాలు కట్టారంటే, పరిశ్రమలు స్థాపించారంటే, ప్రపంచ వాణిజ్యం చేస్తున్నారంటే అదంతా డబ్బు సృష్టించిన ఆ నమ్మకం, ఆ మార్పిడి శక్తివల్లే. అయితే ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్టే దీనిక్కూడా ఒక డార్క్ సైడ్ ఉంది. డబ్బుకున్న ఈ అపారమైన శక్తి మనకు ఎంతో ముఖ్యమైన, పవిత్రమైన విలువల్ని ఎలా నాశనం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అస్సలు సమస్య అంతా ఎక్కడే మొదలవుతుంది. ప్రేమ, గౌరవం, విధేయత ఇలాంటి వాటికి మనం వెలకటలేం. కానీ మార్కెట్ లాజిక్ ప్రకారం ప్రతి దానికి ఓ ధర ఉంటుంది. కేవలం సప్లై అండ్ డిమాండ్ అనే ఈ చల్లని లెక్కల ముందు ఈ మానవ విలువలు నిలబడగలవా అన్నదే ప్రశ్న. ఈ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. మనం పవిత్రమని పెట్టుకున్న హద్దుల్ని కాపాడటానికి సమాజం కట్టిన ఆనపట్టల్లోంచి డబ్బు నీళ్లలాగా చొచ్చుకుపోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ మార్కెట్ లాజిక్ ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. ఇదిగోండి ఒకటి. కుటుంబ ప్రేమ, పిల్లల పట్ల బాధ్యత, ఇలాంటి పవిత్ర బంధాల్ని కూడా అది వదల్లేదు. మిగతా పిల్లలకి తిండి పెట్టడం కోసం కన్న పిల్లల్లో కొందర్ని బానిసలుగా అమ్మేసే దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చింది. ఇంకో ఉదాహరణ, విధేయత. ఒకప్పుడు ఎంతో పవిత్రంగా చూసిన ఈ విలువ కూడా ఇప్పుడు మార్కెట్లో వేలం వేసే వస్తువులా మారిపోయింది. ఎవరు ఎక్కువ డబ్బిస్తే వాళ్లకే విధేయత. ఇక నైతికత, విశ్వాసం కూడా అంతే. డబ్బు ముందు తల వంచాయి. చేసిన పాపాల్ని సైతం డబ్బుతో కడిగేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చిందంటే ఇక విలువల పతనం ఏ స్థాయికి చేరిందో ఊహించుకోవచ్చు. సరే, ఈ డబ్బుకున్న చీకటి కోణంలో ఇంకొంచెం లోపలికి వెళ్తే అది సృష్టించే ఆ నమ్మకం, అసలు స్వరూపమేంటో మనకు అర్థమవుతుంది. డబ్బు అపరిచితుల మధ్య కూడా నమ్మకాన్ని క్రియేట్ చేస్తుందననుకున్నాం కదా. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ఆ నమ్మకం దేనిమీద? మనం ఎదుటి మనిషిని నమ్ముతున్నామా, లేక వాళ్ల దగ్గరున్న డబ్బును నమ్ముతున్నామా? ఇక్కడే ఒక పెద్ద మార్పు జరిగింది. ఒకప్పుడు మన నమ్మకమంతా మనుషుల మీద, మన చుట్టూ ఉన్న సమాజం మీద, మన విలువల మీద ఉండేది. కాని డబ్బొచ్చాక ఆ నమ్మకం కాస్త మనిషి నుంచి జారిపోయి వస్తువు మీదికి, అంటే డబ్బు మీదికి మారింది. ఇప్పుడు మనం నమ్మేది మనిషిని కాదు, వాళ్ల దగ్గరున్న ప్రాణం లేని నాణేలని. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం చెప్పడానికి. వాళ్ళ దగ్గర నాణేలైపోతే మన దగ్గర నమ్మకం కూడా అయిపోతుంది. అంటే మన నమ్మకం ఎంత బలహీనమైనదో పెళుసుగా ఉందో కదా. అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. మన విలువల్ని కాపాడే ఈ సమాజం, మతం, రాజ్యం అనే ఆనకట్టలు గనక ఇలాగే కూలిపోతే ప్రపంచం మొత్తం ఒక పెద్ద హృదయం లేని మార్కెట్ ప్లేస్గా మారిపోతుంది. అక్కడ ప్రేమ, కరుణ లాంటి వాటికి చోటుండదు. అంత లాభనష్టాల లెక్కే. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. చరిత్రను చూస్తే అది డబ్బుకి, మానవ విలువలకి మధ్య జరిగిన ఒక నిరంతర పోరాటం, ఒక సున్నితమైన నృత్యం లాంటిదే. చరిత్రలో ఈ నృత్యం ఒక సైకిల్లాగా పదే పదే జరుగుతూనే ఉంటుంది. స్టెప్ 1, మనం అపరిచితులతో కలిసి పనిచేయడానికి డబ్బుని వాడతాం. స్టెప్ 2, అదే డబ్బు మన విలువల్ని దెబ్బతీయడం మొదలుపెడుతుంది. అప్పుడు స్టెప్ 3, ఆ విలువల్ని కాపాడుకోవడానికి మనం మళ్లీ కొత్త ఆనకట్టలు కడతాం. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మార్కెట్టే ఎప్పుడూ గెలుస్తుంది, దాని లాజిక్ని ఎవరూ ఆపలేరు అని అనుకోవడం చాలా తేలిక. కాని చరిత్ర చూస్తే
అది నిజం కాదని తెలుస్తోంది. అది కేవలం అమాయకత్వం. చరిత్రలో ఎన్నోసార్లు కేవలం లెక్కలు చూసుకునే వ్యాపారుల్ని, యోధులు, మత విశ్వాసాలున్నవాళ్లు, సమాజం గురించి ఆలోచించే పౌరులు ఓడించారు. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చేశారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మానవ చరిత్ర కేవలం బంగారం, వెండి అంటే ఎకనామిక్స్ కథ మాత్రమే కాదు. దానితో పాటు ఉక్కు అంటే అధికారం, నమ్మకం, వీటి కథ కూడా. ఈ రెండింటి మధ్య ఉన్న పోరాటమే మన చరిత్ర. చివరిగా ఈ ప్రశ్న మనందరి కోసం. అన్ని అమ్మకానికి దొరికేలా కనిపిస్తున్న ఈ సప్లై అండ్ డిమాండ్ ప్రపంచంలో మనం వేటిని అమూల్యంగా, వెలకట్టలేనివిగా ఉంచాలనుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి.